నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ NHTV. నేను రఘునందన్. సో చాలామంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. చిన్న పిల్లలైనా కూడా వాళ్ళు యూట్యూబ్ని కానీ సోషల్ మీడియాని కానీ టెక్నాలజీని కానీ విపరీతంగా వాడేస్తూ ఉంటారు మనకంటే ఫాస్ట్గా. సో మనం చూసి అబ్బా వీడెంత ఫాస్ట్ ఉన్నాడు అని అనుకుంటాం. కొంతమంది చిన్న చిన్న పిల్లలే వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లాగా, స్నాప్చాట్లో ఫిల్టర్స్ వాడడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అది చూసి మనకు అనిపిస్తుంది, అరే వీళ్ళంతా ఏం వాడుతున్నారు, అసలు మన థాటే అక్కడికి వెళ్ళదని మనం అనుకుంటాం. రోడ్డు మీద పోతుంటే ఎలక్ట్రిక్ వెహికల్ చూస్తాం. అరే ఎలక్ట్రిక్ వెహికల్ సౌండ్ లేకుండా పోతుంది, పెట్రోల్ అవసరం లేదు, అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మనం ఏ జనరేషన్కి వచ్చేస్తున్నాం అనే డౌట్స్ వస్తూ ఉంటాయి మనకి. సో ఇది నిజానికి ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, మీరందరూ కూడా ఖచ్చితంగా చూడండి అండ్ మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ వీడియో. ఎందుకంటే జనవరి 1, 2025 నాటి నుంచి పుట్టిన వాళ్ళందరినీ కూడా బీటా బేబీస్ అంటారు. 2039 డిసెంబర్ 31 వరకు కూడా, అంటే జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2039 మధ్యలో జనరేషన్ బీటా అంటారు ఆ కాలాన్ని. సో ప్రతి జనరేషన్కి ఒక లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అండ్ మీరు పుట్టిన జనరేషన్కి సంబంధించిన లేబుల్ ఏంటి అది కూడా తెలుసుకోవచ్చు. అండ్ జనవరి 1, 2025 నుంచి బీటా బేబీస్ పుట్టబోతున్నారు. ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు కూడా రేపు జనవరి 1 తర్వాత, అంటే 1 నుంచి డెలివరీ కనుక ఉంటే వాళ్ళకు పుట్టింది జనరేషన్ బీటా బేబీ అని గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ ఇప్పటివరకు నేను అన్నట్లుగా ఏంటి వీళ్ళు ఇంత ఫాస్ట్గా ఉన్నారు అని జస్ట్ మనం అనుకుంటున్నాం, కానీ రేపటి రోజున ఈ జనరేషన్ బీటా బేబీస్ ఇంకా అద్భుతమైన ఫాస్ట్గా ఉంటారు. అసలు మన ఊహకు అందని మార్పులు మనకు కనపడుతూ ఉంటాయి. ఒకసారి చూడాలంటే ప్రపంచం అంతా కూడా చాలా డిఫరెంట్గా మనం చూడాల్సి వస్తుంది. చాలా ఫాస్ట్గా, అది టెక్నాలజీ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఒక ఫాస్ట్ రెవల్యూషన్ని మనం చూస్తూ ఉంటాం. అసలు చూసి మనం ఆశ్చర్యపోతామా, తట్టుకోలేకుండా పోతామా, వెనకబడిపోతామా? అండ్ ముఖ్యంగా మనం ఈ వీడియోలో మన పంధాలో ఆలోచించాలంటే మన జాతీయ భావాలు ఏమవుతాయి, మనలో ఉన్న దేశభక్తి ఏమవుతుంది, ఈ కొత్త టెక్నాలజీ వస్తున్న కొద్దీ మనం వాటిని కూడా ఎట్లా మౌల్డ్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి. నిజానికి ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్, ఇది అనాలిసిస్ కాదు. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చూడండి. మనతో పాటు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ అండ్ CEO సాయికృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందాం. సాయికృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో నిజానికి మనం చేస్తున్న ఈ వీడియో చాలా ఒక డిఫరెంట్ వీడియో అనేది నా కళ్ళకు కనబడుతుంది ఆల్రెడీ. అట్ ద సేమ్ టైం మనలో ఉన్న ఈ జాతీయ భావాలు కావచ్చు, దేశభక్తి విషయాలు కావచ్చు, ఇంకా మనలో ఉన్న ఈ అమితమైన ప్రేమ ఏదైతే ఉందో అది ఎలా రూపాంతరం చెందుతుంది ఈ బీటా బేబీస్ జనరేషన్లో, జనరేషన్ బీటా అనే దాంట్లో కనుక్కోవాలని ఉంది. జనరేషన్ బీటా ఏంటంటే మెక్రిండల్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. యాక్చువల్లీ మార్క్ మెక్రిండల్ అనే వ్యక్తి ఫౌండర్. మెక్రిండల్ ఆయన సోషల్ రీసెర్చర్ అంటారు. సో ఆయన ఏంటంటే ఈ జనరేషన్ గ్యాప్స్, తరాల మధ్య అంతరం గురించి, అంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి ఎలాంటి ట్రాన్సిషన్స్ జరుగుతాయి, ఎట్లా డెవలప్మెంట్స్ ఉంటాయి, అండ్ సైకలాజికల్గా ఏం జరుగుతుంది, అండ్ సొసైటీ పరంగా ఏం జరుగుతుంది, అండ్ ఆర్థికంగా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, వీటన్నిటికీ సంబంధించి ఒక రీసెర్చ్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు. సో ఆ ఆర్గనైజేషన్ చేసిన యాక్టివిటీని బట్టి చాలా బ్రాండ్ ప్రమోషన్స్ కూడా జరుగుతాయి. యాక్చువల్లీ ఇప్పుడు కొత్త బ్రాండ్స్ వస్తున్నప్పుడు మార్కెట్లోకి ఆ బ్రాండ్ ఎవరిని అడ్రస్ చేస్తుంది, ఏ జనరేషన్ ని అడ్రస్ చేస్తుంది, ఏ ఏజ్ గ్రూప్ ని అడ్రస్ చేస్తుంది, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మన బ్రాండ్ ఎలా మనం తయారు చేసుకోవాలి, ఇట్లాంటి థాట్స్ ని ఆయన ఇస్తూ ఉంటారు, ఆ ఆర్గనైజేషన్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర చాలా కీనోట్స్ స్పీచెస్ ఉంటాయి, రకరకాల డెమోగ్రాఫిక్స్ తో కూడినటువంటి అనేక రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రొడక్షన్ లో చెప్పిన 2025 జనవరి 1 నుంచి 2039 డిసెంబర్ 31 మధ్య పుట్టే వాళ్ళందరూ జన్ బీటా అంటున్నారు, జనరేషన్ బీటా. సో ఈ రోజు ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి మహిళామణులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు జన్ బీటాకి జన్మనిస్తున్నట్టు, బీటా బేబీస్ కి జన్మనిస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకునే వాళ్ళు, ఇక్కడ నుంచి పెళ్లి చేసుకునే వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో 2039 లోపల పిల్లల్ని కనే వాళ్ళందరూ కూడా జనరేషన్ బీటాకి జన్మనిస్తున్నట్టు. సో జనరేషన్ బీటా 2025 జనవరి నుంచి అయితే కనుక ఇప్పుడు ఉన్న పిల్లలు ఏమనాలి అని అంటే కనుక నేను ఆ జనరేషన్స్ గురించి నేను చెప్తాను ఒకసారి. 1925 నుంచి 1945 మధ్య పుట్టిన వాళ్ళని బిల్డర్స్ అంటారు. 1946 నుంచి 1964 మధ్య, అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నుంచి 1964 మధ్యకాలంలో పుట్టిన వాళ్ళందరూ బూమర్స్. ఈరోజు మన తాతలు
అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ కూడా బూమర్స్. అండ్ 1965 నుంచి 1979 మధ్య పుట్టిన వాళ్ళు, 65 నుంచి 79 మధ్య పుట్టిన వాళ్ళు. అంటే ఆ పీరియడ్ అంతా కూడా నాకు తెలిసి వార్లు తగ్గిపోయాయి, డైరెక్ట్ వార్ లేదు, కానీ కోల్డ్ వార్ నడుస్తున్న టైము. అప్పుడప్పుడే దేశాలు చిన్న థర్డ్ వరల్డ్ కంట్రీస్ అయితే కనుక, మనం ఏదైతే భారతదేశం లాంటివి సెకండ్ కొంచెం అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటారో అవన్నీ కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న టైం అది 65 నుంచి 79 మధ్య కాలంలో. అది జనరేషన్ ఎక్స్ అంటారు, ఆ కాలంలో పుట్టిన వాళ్ళు. 1980 నుంచి 1994 మధ్య పుట్టిన వాళ్ళు మనం, మీరైనా నేనైనా, మనం 1980 నుంచి 1994 మధ్య పుట్టిన వాళ్ళందరూ జెన్ వై, మిలీనియల్స్ అంటారు వీళ్ళని, జెన్ వై. సో 94 వరకు ఒక లెక్క అయితే 94 తర్వాత ర్యాపిడ్ చేంజెస్ కనబడుతున్నాయి మన దేశంలో అయినా ప్రపంచవ్యాప్తంగా అయినా. ముఖ్యంగా ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ పెరిగింది, అప్పుడే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిపోయి ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు క్యాపిటల్ స్ట్రక్చర్లకు వచ్చింది, డెమోగ్రఫిక్ చేంజెస్ మొదలయ్యాయి, పాపులేషన్, క్లైమేట్ కంట్రోల్, ఇట్లాంటి అనేక అంశాల గురించి మనం మాట్లాడడం మొదలు పెట్టాం. కాబట్టి 1995 నుంచి 2009 మధ్య పుట్టిన వాళ్ళు జెన్ జీ అంటారు, జెన్ జీ. సో జనరేషన్ జీ అన్నమాట. సో 2010 నుంచి 2024 మధ్య పుట్టిన వాళ్ళు జెన్ ఆల్ఫా, అంటే ఈ 31 డిసెంబర్ మధ్య పుట్టే వాళ్ళు అనమాట, జెన్ ఆల్ఫా అంటారు. సరే, ఈ రోజు వరకు ఒకడు రేపు పొద్దున ఒక మారిపోతుందా అని అట్లా మరి అంత లిటరల్ గా తీసుకోకూడదు. ఇవాళ December 31 నాడు పుట్టినవాడు January 1 రోజు పుట్టినవాడు వీడు ఆల్ఫా అవుతాడు, వీడు బీటా అవుతాడు, ఇద్దరికి అంత డిఫరెన్స్ ఉంటుందంటే అట్లా ఉండదు. ట్రాన్సిషన్ ఇది. బట్ ఒక నంబర్ పెట్టాలి కాబట్టి ఒక అంతరాన్ని నిర్వచించడం కోసం ఈ నంబర్స్ పెట్టారు. సో మెక్రిండిల్ రీసెర్చ్ లో వాళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే, జనరేషన్ గ్యాప్స్ చాలా సీరియస్ గా ఉండబోతున్నాయి. ఇవి ఎంత స్పీడ్ గా మనుషుల మార్పులు ఉంటాయి, మన ఆలోచనలో మార్పు. ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, యాక్చువల్లీ మనము సోషల్ మీడియాని లేదా డిజిటల్ మీడియాని ఫోన్ ని వాడినట్టుగా మన పిల్లలకు వచ్చేసరికి వాళ్ళు ఎంత స్పీడ్ గా వాడుతున్నారో మనకు తెలుసు. అండ్ ఆ తర్వాత తరాలు ఇంకా ఎంత స్పీడ్ గా పడతాయి అనే దానికి వాళ్ళు కొన్ని పారామీటర్స్ తీసుకున్నారు. వీళ్ళు తీసుకున్న పారామీటర్స్ ఏంటి అని అంటే, సోషల్ గా ఎటువంటి మార్పులు వస్తాయి, సైకలాజికల్ గా ఎటువంటి మార్పులు వస్తాయి, టెక్నాలజీ పరంగా వచ్చే మార్పులు ఏంటి, అండ్ ఆ టైమ్ అండ్ స్పేస్ లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని బేరీస్ వేసుకొని ఈ జనరేషన్స్ గ్యాప్స్ ని నిర్వచించారు అనమాట. సో యాజ్ యు సెడ్, జెన్ బీటా ఎలా ఉండబోతోంది అనే దానికి మనం డిస్కస్ చేద్దాం. సో మనం అనుకున్నట్లు ఇప్పుడు మీరు చెప్పారు ఈ జనరేషన్స్ అన్నీ కూడా. సో బీటా అనే అంటే ఈ ట్రాన్సిషన్ పీరియడ్కి వచ్చే ముందే మనం చూస్తున్నాం టెక్నాలజీ విషయంలో. ఫస్ట్ నేను టెక్నాలజీ తీసుకోవాలనుకుంటున్నాను. సో టెక్నాలజీ విషయంలో మనం ఇప్పుడే ఒక వర్చువల్ టెక్నాలజీ రావడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం, ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 6 months నుంచి ఇంకా దాని మీద ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ. సో ఇంకా నెక్స్ట్ కొత్త ఎరాకి మనం రాబోతున్నామా అని కనబడుతుంది. కరెక్ట్. సో ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి టెక్నాలజికల్ గా వీళ్ళ? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను కొన్ని పాపులేషన్ ప్రొజెక్షన్స్ మెక్రిండిల్ వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి. అదేంటంటే పాపులేషన్ ప్రొజెక్షన్స్ లో కరెంట్ పాపులేషన్ 2035 కి ఉండేబోయే పాపులేషన్. ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా 2025 నుంచి 2039 మధ్య పుట్టేవాళ్ళు జెన్ బీటా అంటున్నారు అనుకుంటే కనుక. సో 2035 లో జనాభా ఏ విధంగా ఉండబోతుంది అని అంటే, ఈ రోజు 3% పాపులేషన్ బిల్డర్స్ ఉన్నారు. అంటే 1925 నుంచి 1945 మధ్య పుట్టిన వాళ్ళు 3% ఉన్నారు, వాళ్ళు ఉండరు. ఓకే. సో ఈ రోజు బూమర్స్ 13% ఉన్నారు. అంటే 1946 నుంచి 64 మధ్య పుట్టిన వాళ్ళు 13% ఉన్నారు. 2035 కి వాళ్ళు 8% అవుతారు. ఇట్లా అన్ని జనరేషన్స్ లో డిఫరెన్స్ కనబడుతుంది. సో ఇప్పుడు ఈ రోజు జెన్ బీటా అనేవాళ్ళు, అంటే ఈ 2025 తర్వాత పుట్టేవాళ్ళు 2035 కి 16% పాపులేషన్ ఉండబోతోంది. అంటే 16% ప్రపంచ జనాభాలో 16% ఈ 2025 తర్వాత పుట్టేవాళ్ళు ఉండబోతున్నారు. అంటే 2035కి టెక్నాలజీని ఈ జనరేషన్ డిసైడ్ చేయబోతోంది. అండ్ 23% జెన్ ఆల్ఫా ఉండబోతున్నారు. అంటే 2010 నుంచి 2024 మధ్య పుట్టిన వాళ్ళు 23% పాపులేషన్ ఉండబోతోంది. అండ్ జెన్ జీ 1995 నుంచి 2009 మధ్య పుట్టిన వాళ్ళు 20% ఉండబోతున్నారు. అంటే 1995 నుంచి 2025 తర్వాత పుట్టిన వాళ్ళు ఈ లెక్కేసుకొని చూస్తే సిగ్నిఫికెంట్ గా, అంటే 20, 23, 16 ఆల్మోస్ట్ 43, 49, 59% జనాభా 2035లో, 59% జనాభా 2035లో
ఈ 95 తర్వాత పుట్టిన వాళ్ళే ఉండబోతున్నారు. అంటే టెక్నాలజీని ఒడిసి పట్టుకొని టెక్నాలజీలోనే జీవిస్తున్నటువంటి జనరేషన్సే 50% పైబడి 2035లో ఉండబోతున్నాయి. అంటే ఈ రోజు 2024లో మనం ఉన్నాం. నెక్స్ట్ 10 సంవత్సరాల్లో జరగబోయే మార్పు ఏంటి అని అంటే ఇది. ఇవాళ మనం ఇమీడియట్ గా మనం 40 ఏళ్ల వయసులో ఉన్నాం అనుకుందాం, ఇంకో 10 ఏళ్ళు అయితే పని చేస్తాం, 20 ఏళ్ళు అయితే పని చేస్తాం. అంటే మనం నెక్స్ట్ 10 ఏళ్లకు వచ్చే మార్పు ఏంటో మనం తెలుసుకుంటే, అంటే 50% పైన టెక్నాలజీ మీదనే బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మీరు పని చేయాలి యాజ్ అ సీనియర్ ఎంప్లాయీ గానో ఇంకోటో. అంటే మీకు అర్థం కావాలి ఆ జనరేషన్ ఎలా బిహేవ్ చేస్తుందని. మీరు అడ్రస్ చేసేది మీ మొత్తం జనాభాలో 50% వాళ్ళే ఉంటారంటే మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నా, లేదా ఒక ప్రమోటర్ అయినా, లేకపోతే జర్నలిస్ట్ అయినా, లేకపోతే ఇంకోటైనా వాళ్ళనే అడ్రస్ చేయాలి మీరు. నెక్స్ట్ అంటే మీరు అన్నదాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే, అంటే ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అని, అంటే మన అనుభవం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది మనమే ఆలోచించుకోవాలి. ఇంకా సో మనం ఆలోచించుకోవాలి. ఇంకొక పాయింట్ ఉంది ఇందులో, మన అనుభవము మీరు ఈ టెక్నాలజీని ఒడిసి పట్టుకున్నంత వరకే మీ అనుభవం, లేకపోతే అవుట్డేట్. సో మీ అనుభవంతో సంబంధం లేదు. ఇప్పుడు లైక్ ఇంతకు ముందు ఏముండేదండి, ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి జర్నలిస్ట్ గా. నాకు తెలిసి నేను 2010, 2008, 2009 ఆ టైంలో కూడా మనము ఆర్కైవ్స్ చూసేవాళ్ళం. న్యూస్ పేపర్ల ఆర్టికల్స్ వాటన్నిటిని మనం చదువుకునేవాళ్ళం. ఈ రోజు అంటే అంతకు మనం ఈవెన్ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు రిఫర్ చేసిన సందర్భాలు నాకు గుర్తున్నాయి కొన్ని. అంటే తక్కువే, నాకే తక్కువ నిజానికి చెప్పారా. 2008, 2009కే చాలా వరకు ఇంటర్నెట్ వచ్చేసింది, గూగుల్ వచ్చేసింది అప్పటికే. బట్ మన ముందు జనరేషన్స్ ఒక ఆర్టికల్ రాయాలంటే, ఒక స్టోరీ రాయాలంటే ఖచ్చితంగా లైబ్రరీకి వెళ్ళి బుక్స్ రిఫర్ చేసి ఆ డేటా పాయింట్ రాసుకొని, అప్పుడెప్పుడో రాసిన ఆర్టికల్స్ ఏమైనా ఉంటే ఆర్కైవ్స్ లో తీసుకొని చేసేవాళ్ళు. మనకు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత దాదాపు ఆర్కైవ్స్ కూడా ఈవెన్ నీకు గూగుల్లో వీటిలో దొరికిపోతున్నాయి. చాలా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాటి నుండి ఏదో ఆర్కైవ్స్ దొరుకుతున్నాయి మనకు. ఆర్టికల్స్ ఏమైనా పాత రిఫర్ చేయాలంటే మీరు అన్న పాయింట్కి వస్తున్నాను నేను. ఇప్పుడు మీ అనుభవం అంటే ఏంటి? మీరు చెప్పే విషయాలను నేను తెలుసుకోగలగాలండి. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదో నాకు అదనంగా కనిపించాలి కదా. ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ నాకు గూగుల్లోనే లేకపోతే నాకు ఇంటర్నెట్ లోనే వచ్చినప్పుడు నాకు మీ అవసరం ఏంటి? అదే సో అప్పుడు ఏమైందంటే ఇన్ఫర్మేషన్ పరంగా మన అవసరం లేదు, సీనియర్ ఎంప్లాయీ అవసరం లేదు ఇన్ఫర్మేషన్ పరంగా, ఇంటర్ప్రిటేషన్ పరంగా అవసరం ఉంది. ఒకవేళ నాకు స్ఫురించని అంశాన్ని మీరు ఏమన్నా కొత్తగా ఏమైనా ఇంటర్ప్రిట్ చేసి చెప్పగలుగుతారేమో, అంతవరకే నా అవసరం, మీ అవసరం. సో ఇంటర్ప్రిటర్స్ మాత్రమే, ఇంటర్ప్రిటేషనే. ఇప్పుడు నాకు పలానా పర్టికులర్ సబ్జెక్ట్ ఉందండి, లైక్ ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ లేదా సెంట్రల్ ఎలక్షన్స్, ఏదో ఎలక్షన్స్ కి సంబంధించిన ఒక ఇష్యూ ఉందనుకోండి. ఇలా ఉంది కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే డేటా ఈజ్ అవైలబుల్, డేటాని ఇంటర్ప్రిట్ చేసేదానికే నీ అనుభవం అంతే కదా. ఇంటర్ప్రిట్ చేయడానికే మీ అనుభవం పనికొస్తుంది. చాలా సింపుల్ గా మేము అప్పుడెప్పుడో ఒక ఆయన మాట్లాడాడు, ఇట్లా మాట్లాడాడు మీరు చెప్తారేమో, అది నాకు ఇన్ఫర్మేషన్ పరంగా ఉంది, కానీ ఇంటర్ప్రిటేషన్ పరంగా మీ అవసరం ఉంది ఈ రోజు. బట్ 2000 ఇప్పుడు మన 24లో 25లోకి ఎంటర్ అవుతున్నాం. 2030 కల్లా ఏఐ వచ్చేస్తుంది. ఇప్పుడు నీకు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా నిండిపోయింది. సో ఇంటర్ప్రిటేషన్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తోంది, బికాస్ బేస్డ్ ఆన్ యువర్ డేటా, బేస్డ్ ఆన్ యువర్ ఇన్ఫర్మేషన్. ద ఇంటర్ప్రిటేషన్ కూడా జరిగిపోతే బట్ ఎక్స్పీరియన్స్ కి సంబంధం ఏంటి? ఇంకా ఇప్పుడు ఇంకా అవసరం ఉంది, అనుభవజ్ఞుల అవసరం ఇప్పుడు ఉంది. రాబోయే రోజుల్లో అనుభవజ్ఞుల అవసరాన్ని కూడా ఏఐ తీర్చేస్తే అనుభవజ్ఞుల పాత్ర ఏంటి? ఇది క్వశ్చన్. ఇప్పటికే ఒక రెజ్యూమ్ ఎవరికి డైరెక్ట్ చేయాలి అంటే అది రాసేస్తోంది, ఒక స్టోరీ క్రియేట్ చేయమంటే చేసేస్తుంది, ఒక బొమ్మను 4 బొమ్మలు ఇచ్చి సినిమా చేయమంటే చేసేస్తుంది. ఈ రోజు ఇంకా చాలా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం. ఇది చాలా తక్కువ డేటా ఉంది కాబట్టి ఈ డేటా ఇంకా మల్టిపుల్ అయిపోయి ఇంకో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో అదే నిజమైపోతుంది అసలు నిజానికి. అయితే ప్రమాదాల్లోకి వెళ్ళాలి మనం. ఇప్పుడు మనకి వర్క్ ఫోర్స్ ప్రొజెక్షన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. వర్క్ ఫోర్స్ ప్రొజెక్షన్స్ లో ఏంటంటే కరెంట్ జన ఆల్ఫా 12% ఉన్నారంటండి. జన ఆల్ఫా 12% ఉన్నారు. వాళ్ళు 2035కి 19% అవుతారు. ఓకే, 27% జెన్ ఎక్స్ ఉన్నారు. జెన్ ఎక్స్ అంటే మనకంటే ముందు జనరేషన్, 65 నుంచి 79 మధ్య పుట్టిన వాళ్ళు జెన్ ఎక్స్ 27% ఉన్నారు. 27% కాస్త 21%కి వస్తారు 2035కి. మన జనరేషన్ చూద్దాం, జెన్ వై, మనం మిలీనియల్స్ అంటారు కదా, జెన్ వై 1980 నుంచి 1994 మధ్య పుట్టిన వాళ్ళు. వీళ్ళు జెన్ వై ఎంతమంది ఉన్నారంటే 34% ఉన్నారు, 29% అవుతారు 2035కి, తగ్గుతారు. సో సిగ్నిఫికెంట్ గా పెరగబోయే ఎవరు అంటే జెన్ ఆల్ఫా పెరుగుతోంది, జెన్ జీ పెరుగుతున్నారు. జెన్ జీ 27% నుంచి 31% అవబోతున్నారు. సో వర్క్ ఫోర్స్ లెక్కేసుకొని చూసినా కూడా
మన నెంబర్ తగ్గుతూ వస్తుంది, ఈ యంగ్స్టర్స్ నెంబర్ పెరుగుతూ వస్తుంది. సో వాళ్ళ టెక్నాలజీని వాళ్ళు ఒడిసి పట్టుకునే విధానం కావచ్చు, వాళ్ళతో నువ్వు కంపీట్ చేసే విధానం కావచ్చు, అంటే ఇవన్నీ మనకు అర్థమైతేనే నెక్స్ట్ 10 ఏళ్లలో జరిగే మార్పిది. ఎక్కువ రోజులే 2025 అంటే 2035 ముచ్చట, అంటే 10 సంవత్సరాల్లో వచ్చే మార్పిది. సో నెక్స్ట్ 10 సంవత్సరాలు చాలా క్రూషియల్ గా ఉండబోతోంది. సైకలాజికల్ గా మనం దానికి ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ మన పిల్లల్ని ఇప్పుడు మీరు అందాకన్నా పేరెంటింగ్ చాలా మారబోతోంది. పేరెంటింగ్ వాళ్ళ చాలా అసలు ఇంట్రెస్టింగ్ స్టడీ అండి. యాక్చువల్లీ తెలుగు ప్రసార మాధ్యమాలు ఎవరికి వాళ్ళకి పట్టదు, ఇవేం ఆలోచించరు కానివ్వండి. బట్ మనం చెప్పాలి కాబట్టి నేను కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని మనం ఇది మాట్లాడుతున్నాం. కానీ నెక్స్ట్ జనరేషన్స్ యూనివర్సల్ సిటిజన్షిప్ అయిపోతాయంట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ సిటిజన్ అనే ఒక కాన్సెప్ట్ లోకి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే వచ్చింది అది. జెన్ ఆల్ఫానే ఆల్రెడీ గ్లోబల్ సిటిజన్లు మేము, మాకు దేశం అంటే ఏం అక్కర్లేదు, మాకు పెద్దగా మేము ప్రతి దేశం మాదే, గ్లోబలైజ్డ్ వరల్డ్ మాది అని అంటున్నారు. అది చాలా పెద్ద ప్రమాదం ఉండబోతోంది. రాబోయే జనరేషన్స్ ఏంటంటే ఒక దేశానికి కన్ఫైన్ అయి మాట్లాడకపోవచ్చు. అది చాలా పెద్ద ప్రమాదం. దేశభక్తికి సంబంధించిన విషయం ఇది. ఇది భారతదేశము నాది, నా మాతృభూమి భారతదేశము, ఈ దేశం కోసం నేను మాట్లాడాలి, ఈ దేశం కోసం నేను ఉండాలన్న భావన తగ్గిపోయే ప్రమాదం ఉంది అనేది ఒక అంచనా. దాన్ని మనం గుర్తుంచుకొని ఈ రోజు నుంచే పిల్లలకి మనం దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, కల్చరల్ ఆస్పెక్ట్స్ విషయంలో ఈవెన్ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తోటో ఏంటో ఈ నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా ఆ కల్చర్ ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు అని అంటున్నారు. ఏది నీ కల్చర్, యూ షుడ్ నో, యూ షుడ్ టెల్ యువర్ కిడ్స్. వాళ్ళు ప్రాక్టీస్ చేసే విధంగా నీ పిల్లలకి నువ్వు చెప్పగలగాలి. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. మళ్ళీ నీ భాషలో నువ్వు చెప్తానంటే కుదరదు. అందుకే ఇవన్నీ మాట్లాడేది మనం. సో ప్యాట్రన్స్ మారుతున్నప్పుడు, జనరేషనల్ చేంజెస్ వస్తున్నప్పుడు వాటిని అర్థం చేసుకో. టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలి. మీకు అర్థమైన టెక్నాలజీ వాడి ఇంకా స్పీడ్గా యూజ్ చేయవచ్చు నెక్స్ట్ జనరేషన్. బట్ వాళ్ళకి అర్థమయ్యేలాగా నువ్వు బిహేవ్ చేయాలి. వాళ్ళ సైకాలజీని నువ్వు అర్థం చేసుకుని వాళ్ళలాగా బిహేవ్ చేస్తూనే నీదైన నీ వాల్యూస్ని అందించాలి. నీదైన నీ కల్చర్ని, నీదైన నీ దేశభక్తిని, నీకున్నటువంటి నీ వాల్యూ సిస్టమ్ని నువ్వు నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి. అప్పుడు భారతదేశం ఒక గొప్ప దేశంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుందనేది అభిప్రాయం. అది. సో మీరు అన్నట్లు దేశభక్తి కావచ్చు, ధర్మం అంటాం మనం ఇప్పుడు, కల్చర్ కావచ్చు. సో ఇవి ఆ కొత్త పుంతలు దొక్కడంలో ఇంకొంత సింప్లిఫై చేయండి. ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓక్ కల్చర్ గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం. రేపటి రోజున అది కామన్ అయ్యే పరిస్థితి, ఆ భయాలు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. అండ్ మీరు అన్నట్లు ఈ గ్లోబల్ సిటిజన్షిప్ అనేసరికి మన భారతదేశ బౌండరీస్ కూడా ఎక్కడుంటాయో అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే టెక్నాలజీ పరంగా అటానమస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది విపరీతంగా పెరగబోతుందండి. అంటే డ్రైవర్లెస్ కార్లని, ఈ వెహికల్ సిస్టమ్ అని ఇట్లాంటి చాలా వస్తున్నాయి. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం మారబోతోంది. అది జెన్ బీటా డైరెక్ట్ గా వాళ్ళ అనుభవంలో, పుట్టినప్పటి నుంచే వాళ్ళ అనుభవంలోకి రాబోతున్న అంశాలు ఇవన్నీ. పుట్టినప్పటి నుంచే వాళ్ళ అనుభవంలోకి వచ్చే అంశం మరొకటి వేరియబుల్ హెల్త్ టెక్నాలజీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి. డయాబెటీస్ కి ఈ మధ్య కొత్త ఇన్స్ట్రుమెంట్ లాంటివి వచ్చాయి. జస్ట్ ఇక్కడ పెట్టేసుకుంటే నీకు ఎప్పటికప్పుడు డయాబెటీస్ నీకు ఎంత ఉంది అనేది ఎప్పటికప్పుడు నువ్వు మానిటర్ చేసుకోవచ్చు. బీపీకి, డయాబెటీస్ కి ఇట్లాంటి అన్ని వేరియబుల్స్ వచ్చేసాయి. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ స్మార్ట్ వాచ్లు వాడుతూ ఉన్నారు. నీ పల్స్ రేట్లు, ఆక్సిజన్ రేట్లు ఇవన్నీ మనకు రెగ్యులర్ గా మానిటర్ చేసుకునే వ్యవస్థలు వచ్చేసాయి. ఇవి ఇంకా సీరియస్ గా ఉండబోతున్నాయి, పెరగబోతున్నాయి అని అంటున్నారు. అండ్ ఈవెన్ మీ ఆలోచనల్ని మార్చే విధంగా నీ బ్రెయిన్ లో చిప్పులు, నీ స్టమక్ లో చిప్పులు ఏవో వస్తాయేమో నాకు తెలియదు. ఈ వేరియబుల్ హెల్త్ టెక్నాలజీస్ డైరెక్ట్ గా అనుభవంలోకి తీసుకునే జనరేషన్ ఈ జెన్ బీటా. ఇప్పటి నుంచి పుట్టేవాడు ప్రతి ఒక్కడికి డైరెక్ట్ గా వాడికి, మనకు కాదు, మన జనరేషన్ చూసింది కాదు, మనం మారింది. సో అండ్ వర్చువల్ ఎన్వైరన్మెంట్స్ పెరుగుతాయి అంటున్నారు. వర్చువల్ ఎన్వైరన్మెంట్స్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వర్చువల్ రియాలిటీలో మనం ఆలోచిస్తే ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు మనం అంత పాతకాలంలో నాకు గుర్తుంది బాగా, మా బాబాయ్ యుఎస్ లో ఉన్నారనుకోండి. ఆయన యుఎస్ నుంచి ఫోన్ చేయాలంటే ఎక్కడో ఒక ఫోన్ చేస్తే ఆ ఫోన్ కోసం ఎదురు చూసేవాళ్ళం. ట్రంక్ కాల్లో గట్టిగా అరుస్తూ మాట్లాడిన రోజులు గుర్తు, అవన్నీ మనం చూసాం. ఇవాళ ఏమో చాలా సింపుల్ గా వీడియో కాల్లో మాట్లాడుతున్నాం. సో అది ఇంకా పెరిగి వర్చువల్ రియాలిటీలోకి వెళ్ళిపోయి అందరూ కూర్చొని మాట్లాడుతున్నట్టుగానే మనకు ఆగ్మెంటెడ్ రియాలిటీ మెటావర్స్ లోకి వెళ్ళిపోయే రోజులు వస్తాయేమో. ఇంకా అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అంటే ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ లోకి ఈ జనరేషన్ తీసుకోబోతోంది. అది ఇలాంటి టైంలో మీరు చెప్పినట్టుగా కొత్త టెక్నాలజీస్ వచ్చి అవి మార్చుతున్న టైంలో మెటావర్స్ ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు హార్వర్డ్ యూనివర్సిటీలో ఏదైనా కోర్స్ చేయాలంటే ఇక్కడే కూర్చొని యూనివర్సిటీ క్లాస్ రూమ్, వర్చువల్ క్లాస్ రూమ్స్ అవన్నిటిలో ఉంటావేమో, అవన్నీ వచ్చేస్తున్నాయి. సో అప్పుడు ఈ దేశము, నీ హిందుత్వము, నీ ధర్మము, నీ మతము, నీకున్న ప్రాక్టీసెస్, నీ కల్చరల్ వాల్యూస్, వీటన్నిటి గురించి
వాళ్ళకి అసలు అర్థం చేయించకపోతే మనము ఒక జనరేషన్ మొత్తానికే మార్చేస్తాం పోయినట్టు. సో వాళ్లకు వీటిని అర్థం చేయించాలి. ఇవి అర్థం చేయించడంలో నీకు టెక్నాలజీ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నామండి. ఇప్పుడు మీరు ఎప్పుడు 85లో పుట్టారా? 84, 85 ఆ టైం అంతేనా? సో 84 అనుకుందాం. సో ఈ రోజు ఉన్న పిల్లలంట నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీ పిల్లలు 6-7 years, 6 years, 10 years, 12 years, వాట్ ఎవర్ ద ఏజ్ గ్రూప్ లో ఉంటారు. సో జెన్ జీ అనేది చాలా ఛాలెంజింగ్ గా ఉంది. 95 తర్వాత పుట్టిన వాళ్ళకే సగం విషయాలు తెలియదు అనే బాధలో మనం ఉన్నాం. ఇప్పటికే వాళ్ళకి తెలుస్తలేదు అనే బాధలో మన జనరేషన్ లోనే సగం మంది కోల్పోయారు. ఆ నెక్స్ట్ జనరేషన్ కు చాలా మంది డిస్కనెక్ట్ అయిపోయారు. వాళ్ళ పిల్లలు ఈ రోజు 2025 తర్వాత పుట్టబోతున్నారు. మిలీనియల్స్, యంగ్ మిలీనియల్స్ అండ్ ఓల్డ్ జెన్జీ వాళ్ళకు పుట్టే పిల్లలు 2025 నుంచి ఉండబోతున్నారు. అంటే ఇప్పుడు మరి అర్థం చేసుకోండి, వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం ఎంత, వాళ్ళ పిల్లల పరిజ్ఞానం ఎంత, మరి తాతలు తండ్రుల పాత్ర ఎంతుంది వీళ్ళ రేజింగ్ లో, వీళ్ళని పెంచడంలో. సో ఇట్లాంటి ఛాలెంజెస్ మధ్య భారతీయతను కాపాడుకునే విధంగా మన ఈ ఛానల్ చూస్తున్నటువంటి ఎవరైనా ఉంటే కనుక అది కొంచెం అర్థం చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఏం చెప్తామో చెప్పి, ఇప్పుడు వర్చువల్ రియాలిటీలోనే కల్చర్ని చెప్తామా తెలీదు, ఆ టెక్నాలజీని మనం కూడా తీసుకోవాలి, ఆ జనరేషన్ షిఫ్ట్స్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాను ఇంకోటి డిజిటల్ మీడియాకి సంబంధించిన అనేక ప్లాట్ఫామ్స్లో మనదైన విధంగా ఎలా మార్చుతాము, ఎలా చెబుతాము. సో వాటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన టైం వచ్చింది అనేది మన ఉద్దేశం. వాటన్నిటి మీద ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచనలు చేయాలనేది నా ఉద్దేశం. అంటే ఒకటి సార్, ఫైనల్గా ఇప్పటివరకు మనం కల్చర్ బేస్డ్గా ఒక ధర్మాన్ని నేర్చుకునే ప్రయత్నం చేసాం. మన సంస్కృతి సాంప్రదాయం అనే బేస్ మీద చేస్తాం, దేశభక్తి ఇవి కూడా. రేపటి రోజున కంప్లీట్ టెక్నాలజీ టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు టెక్నాలజీని బేస్ చేసుకొని మళ్ళీ మన ధర్మం, మన కల్చరు, మన సాంప్రదాయం నిలబెట్టుకునే పాసిబిలిటీస్ ఉంటాయా? లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ గ్లోబలైజేషన్ అండ్ ఈ టెక్నాలజీ వల్ల మనమే కొత్త ధర్మాన్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది? పాసిబిలిటీస్ ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల వెళ్ళాలి, సింపుల్ అండి. మనం అంటే చాలా సింపుల్ గా చెప్తున్నానేమో నేను, బట్ తిరుమలకు వెళ్ళాలి. ఇంతకుముందు తిరుమలకు వెళ్ళేవాళ్ళు నిజంగా ట్రైన్ టికెట్ మనం రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి ట్రైన్ టికెట్ తీసుకొని ఆ పర్టికులర్ డే మనం పెట్టుకొని పోయేవాళ్ళము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్ వెతుక్కోవడమో ఏదో చేసేవాళ్ళము. అక్కడ నీకు ఈ టెక్నాలజీ ఏమి ఉండేది కాదు. పోయి ఏదో సేవా టికెట్ కొనుక్కొని ఫిజికల్ రిసీట్ పట్టుకొని లోపలికి వెళ్ళేవాళ్ళము. ఇది వ్యవస్థ. సో ఈ రోజు కట్ చేస్తే ఈ రోజు ఎలా ఉన్నాం మనము? ఆన్లైన్ లో టికెట్ బుకింగ్ జరుగుతోంది. టెక్నాలజీ మనం వాడుతున్నాం. ఏం తిరుమలకు అప్పటికి ఇప్పటికీ ఏం నంబర్ తగ్గలేదు. భక్తులు అంతమంది వెళ్తున్నారు. ఈ రోజు యంగ్స్టర్స్ కూడా వెళ్తున్నారు, వెళ్ళట్లేదని కాదు. సో భక్తిలో మార్పు రాలే. భక్తి మార్పు అంటే ఉండొచ్చు కొంత ఎక్కువ హెచ్చు తగ్గులు. అంతకుముందు నిజంగా నిజాయితీగా భక్తితో ఉన్నారా, లేకపోతే తర్వాత ఎట్లున్నారు, ఇవాళ టూరిస్టులుగా బిహేవ్ చేస్తున్నారా, మేబీ చిన్న డిఫరెన్సెస్ ఉండవచ్చు. బట్ నంబర్స్ లో డిఫరెన్స్ లేదు. కానీ టెక్నాలజీ వచ్చింది దాంట్లో. మనకు తెలియకుండానే మనం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటున్నాము, ఆన్లైన్లోనే అన్ని జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో మొత్తం నిర్వహిస్తూ ఉన్నాము, జనరల్గానే జరుగుతున్నాయి. సో మేబీ రేపు పొద్దున తిరుమల వెంకటేశ్వర స్వామిని లైవ్ లో చూపిస్తారా, ఏదో సినిమా తెలుగు సినిమాల్లో ఉన్నట్టుగా ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందంటే అదేదో తిరుమల వెంకటేశ్వర స్వామిని లైవ్ లో దర్శనం చేసుకుంటున్నాము అన్నట్టుగా అట్లుంటదా అంటే మరీ అంత ఉండకపోవచ్చు. అట్లాంటి రోజు రాకూడదని నేను కోరుకుంటున్నాను. టెక్నాలజీ అనేది మనుషుల్ని కొంచెం సింప్లిఫై చేస్తుంది, మనుషుల ఆలోచనల్ని మనం ఈజీగా ఇవ్వగలుగుతాం. ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీరు మీ పేరెంట్స్ అడిగి చూడండి, మా పేరెంట్స్ అని అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అని అంటే ఇప్పుడే బాగుందనే పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో అంటే కంఫర్ట్స్ పరంగా చూస్తే మరి ఆ కాలంలో మనుషులు విలువలు, ఈ ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు ఇవన్నీ బాగుండేది. కానీ బట్ కంఫర్ట్స్ పరంగా ఈ రోజు బాగుందనే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. మనం తప్పుగా అనుకోవడానికి లేదు, రేపు పొద్దున ఇంకా కంఫర్ట్స్ పెరుగుతాయి కావచ్చు. బట్ ఆ వాల్యూస్ ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. మనం నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వాల్సింది మనం కాబట్టి ఆ కుటుంబము ఇంకోటి. ఇప్పుడు యుఎస్ లో ఉన్న చాలా మంది సిలికాన్ ఆంధ్రాకి సంబంధించి బోలెడంత మంది అక్కడ భగవద్గీత శ్లోకాలు చదువుకుంటున్నారు. అక్కడ భగవద్గీత అద్భుతంగా కంఠస్థం చేసి పలికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం మరి యుఎస్ లో వెళ్ళిన తర్వాత అందరూ మర్చిపోయారంటే మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మర్చిపోయిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏమాత్రం ఈ ధర్మం గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉండవచ్చు. బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది మన పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఐ విష్ జనరేషన్స్ మారినా, ఇంకేదైనా తరాలు మారినా, ఇంకోటైనా చెరగని ఒక ధర్మం ఏదైనా ఉందంటే అది సనాతన ధర్మం. అందుకే సనాతన ధర్మం అయింది, ఎప్పటికీ ఎటర్నల్ కాబట్టి. సో అది టెక్నాలజీ మారొచ్చు, మనుషులు మారొచ్చు, తరాలు మారొచ్చు, ఏమైనా మారొచ్చు, కానీ ఇది మాత్రం శాశ్వతంగా ఉండాలి. ఉండే విధంగా మనం ఉండాలి. అది మాత్రమే మన ఉద్దేశం. సో 2025 క్యాలెండర్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్న ఈ టైంలో
జెన్ బీటాకి జన్మనిస్తున్న తల్లిదండ్రులకి ముందు కంగ్రాచులేషన్స్ చెప్దాం. అండ్ ఆ నెక్స్ట్ జనరేషన్ అండ్ ఈ జనరేషన్ అంటే అంతకు ముందున్న జనరేషన్స్ అందరి బాధ్యతతో 2035 2039 వరకు పుట్టేవాళ్ళు జెన్ బీటా అంటున్నారు. 2047 వికసిత్ భారత్ అనే మన లక్ష్యం. సో వికసిత భారతాన్ని అనుభవంలోకి తీసుకునే జనరేషన్ కి జన్మనిస్తున్నాం. ఆ లెక్కని మనం బ్రెయిన్ లో పెట్టుకుంటే దానికోసం మనం పనిచేస్తే లెట్స్ సీ ద డెవలప్డ్ కంట్రీ, డెవలప్డ్ భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి. జెన్ బీటా వాళ్ళకి జన్మనిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా శుభాకాంక్షలు. అండ్ నిజానికి మనం ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాం అనేది అర్థమవుతోంది. అయితే ఈ కొత్త ప్రపంచం వచ్చినప్పటికీ కూడా మన పరంగా గనక చూసుకున్నట్లయితే మన దేశభక్తి, మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను ఈ టెక్నాలజీ డామినేట్ చేస్తుందా, లేకపోతే ఆ టెక్నాలజీ వీటన్నిటికీ తోడై ఒక కొత్త ఆవిష్కరణగా వాటిని రూపు చెందే విధంగా చేస్తుందా అనేది మీ మనసులో కూడా ఎలాంటి భావనలు ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.